సది అత్తమ్మ, మాకు తెలుస్తోందిలండి. సంతోషి పెళ్ళై వెళ్ళినప్పటి నుంచి మీరు కాస్త ఎక్కువ బెంగ పెట్టుకున్నారు. మీరంత బెంగేం పెట్టుకోకండి, నేను అక్కయ్య ఉన్నాం కదా. అక్క, అత్తయ్య గారికి సేవ చెయ్యి. అలాగే చెల్లి, ఎందుకని చేయను? ఏది మీ కాళ్ళు ఎట్టివ్వండి. ఈ సేవ చేసే భాగ్యం కావాలన్నా ఎంతమందికి దొరుకుతుంది? ఈ దమయంతి మాధవులకి ఏమైంది? సూర్యుడు పశ్చిమాన ఉదయించినా కూడా వీళ్లలో మార్పు రాదే. వీరు మారిపోయారంటే నాకు అనుమానమే. సదియా అత్తమ్మ, అలా వంకరగా ఎందుకు చూస్తున్నారు మమ్మల్ని? సమయానుకూలంగా అందరూ మారుతారని అంటూ ఉంటారు కదా, అందులో మేం కూడా ఉన్నాం అనుకోండి. కాకపోతే అత్తమ్మ, ఒక్క విషయం చెప్పనా? నిన్న రాత్రి నుంచి మాకు అసలు నిద్రే పట్టడం లేదు. ఎందుకమ్మా, ఏం కష్టం వచ్చింది? సదియా అత్తమ్మ, మన సంతోషి అత్తవారింట్లో అన్ని కష్టాలు పడుతుంటేను, అంతలేసి మాటలు పడుతుంటేను, అప్పుడు మాకు మాత్రం నిద్ర ఎలా పడుతుందో చెప్పండి. ఎవరు అత్తారింట్లో వాళ్ళకి గౌరవం లేకపోతే అక్కడ వాళ్ళు ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఇక మన సంతోష అత్తవారింటి వాళ్ళు మరీను పాపం దాన్ని చీటికి మాటికి కష్టపెడుతూనే ఉన్నారు. మరి లేకపోతే ఏమిటి? ఆ ఇంట్లో అలా ఉండే కన్నా మన సంతోషి విడాకులు తీసుకోవడం మేలు. అప్పుడు గాని ఆ ఇంటిల్లి పాతికి బుద్ధి రాదు. బుద్ధి విషయం ఎలా ఉన్నా మన సంతోషి వాళ్ళ బారి నుంచి బయటపడుతుంది కదా. అది కాదత్తయ్య, ఇప్పుడు మన సంతోషి వయసు ఎంతని మనం దానికి మళ్ళీ పెళ్లి చేసేద్దాం. ఓ ఇదా, వీరి మోసం నాకు అర్థమైంది. ఒక్కసారి డబ్బొచ్చి పడిపోయిందనుకోండి, మన సంతోషిని పెళ్లి చేసుకోవడానికి లైన్లో వచ్చి నిలబడతారు అబ్బాయిలంతా. మరి లేకపోతే ఏంటక్క? కానీ ఏం లాభం? మన సంతోషి ఎలాగూ నీ మాట నా మాట వినదు కదా. కాకపోతే అత్తమ్మ ఏమైనా చెప్పిందంటే మాట ముందుకెళ్తుందేమో. బావుందమ్మా. మరి నిన్నేమో ఇంకో రకంగా మాట్లాడారు. తెల్లారుగానే ఏమైంది? మన సంతోషి అత్తారుంట్లోనే ఉండాలి, అదే దాని ఇల్లు అన్నారు. మరి ఈ రోజు మీ నదీ ప్రవాహం వెనక్కి పరిగెడుతోంది. సది అత్తమ్మ, మేం సంతోషి మంచి కోసమే కదా ఆలోచిస్తున్నది. మీ మంచితనాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. మీ మాటలు నాకేం వినాలని లేదు. అయినా కూడా సంతోషి నాకు మాట ఇచ్చింది, అందుకే దాన్ని ఏమనను. చాలు వదలండి. మీ మాట వినిపించడం కోసమే ఇద్దరూ కలిసి వచ్చేసారా దొంగ నాటకాలాడటానికి? సర్లేండి అత్తయ్య, ఎందుకు కోపడతారు? మేం పోతాంలేండి. ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి, ఈ ఇంట్లో మాట్లాడడానికి మీరొక్కరే కాదుగా, ఇంకా మనుషులున్నారు. లేకపోతే ఏమిటక్క, మనం వెళ్ళగానే మా ఆయన గారికి ఫోన్ చేసి మొత్తం చెప్దాం. ఆయన ఏదో ఒక సలహా చెప్తారు. తస్సదియ్య పదక్క. నమామి క్రాంతి మాత. అంతా మంచి జరుగును మాత. సంతోషి నెమ్మదిగా మొత్తం ఇంట్లో వాళ్ళందరినీ తన వైపుకి మార్చేసుకుంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.